ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50 లక్షల జరిమానా విధించాలని కొత్త ముసాయిదా చట్టం చెబుతోంది. 30 ఏళ్ల కిందటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయి సంఘం గత ఏప్రిల్లో తన సిఫార్సులను సమర్పించింది. వీటిని అధ్యయనం చేసిన వినియోగదారుల మంత్రిత్వ శాఖ సెలబ్రిటీలను బాధ్యులను చేయడం, కల్తీకి కఠిన శిక్ష విధించడం వంటి కొన్ని కీలక సిఫార్సులను ఆమోదించింది. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి 10 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష, రెండవసారి ఆ పైన అదే నేరానికి 50 లక్షల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ముసాయిదాలో నిబంధనలు చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే కల్తీ విషయంలో కూడా ఇదే తరహా శిక్షలతో పాటు లైసెన్స్ రద్దు చేయడం వంటి చర్యలను సిఫార్సు చేసినట్లు సమాచారం.